ఇంత గొడవ జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు? మీ వాడు అమ్మాయిని ఆట పట్టించడానికి అలా అన్నాడు అనుకున్నానే గాని అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నాడు అనుకోలేదు. అందుకే తప్పు వాడిది కాదయ్యా, వాడికి పిలిచి పిల్లనిచ్చిన వాడి బావగారిది. అయినా ఇంట్లో లక్ష్మీదేవి లాంటి పిల్లని పెట్టుకుని ఇంకా డబ్బు డబ్బు అంటాడేమిటయ్యా? జబ్బు చేస్తే డబ్బుతో మందులు కొనుక్కుని నయం చేసుకోవచ్చు, కానీ మీ వాడికి డబ్బు చేసింది. ఈ జబ్బుకి ఏ మందులు వాడాలి? నేను చెప్తాను. ఆ పిల్లకు విడాకులు ఇస్తే నేను ఉరిపోసుకుని చస్తానని చెప్తాను. నేను ఒక్కడే కాదు, ఇంటిల్ని బాధి కట్టకట్టుకుని చస్తానని చెప్తాను. నేను చచ్చాక కొడుకు పెట్టే కొడుకుని కనుగొన్నానే గాని ఇలా బతికుండగా తగలబెట్టే కొడుకు ఎందుకన్నావే? ఆవేశపడకు. ఎందుకు పనికిరాని వ్యధలకి కాళ్లు కడిగి మరీ కన్యాదానం చేశాడే ఆ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి నా ముఖం ఎలా చూపించరు? ఎక్కడ ఆ రవిగాడు ఎక్కడున్నాడు? ఇప్పుడే వెళ్లి వాడి పట్టే డబ్బు జబ్బు వదలగొడతాను. ఆ పిల్లకు విడాకులిస్తే వాడికి లోకలిస్తే విడాకులు ఇప్పిస్తాను. ఇట్స్ మై డ్యూటీ. అలాగే ఓకే. బాబు రవి, రవి మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందిరా, వెంటనే బైపాస్ సర్జరీ చేయించాలట. ఇప్పుడు జరిగింది అత్తయ్య. అమ్మా ఊరుకోనత్తయ్య, మామగారు తప్పకుండా కోలుకుంటారు. బాబు రవి, మీ నాన్నగారికి ఆపరేషన్ చేయించాలంటే హాస్పిటల్ ఖర్చంతా కలిపి 2 లక్షలు అవుతుందట్రా. ఏడకండి అత్తయ్య, ఊరుకోండి. 2 లక్షలేంటమ్మా? నేను తలుచుకుంటే 2 కోట్లైనా ఇవ్వగలను. త్వరగా డబ్బు తీసుకురారా వెళదా. అమ్మా 2 లక్షలు ఇవ్వాలంటే ఓ చిన్న కండిషన్. ఏమిట్రా అది? నువ్వు నీ కోడల చేత విడాకుల కాగితాల మీద సంతకం పెట్టించాలి. నువ్వు నీ కోడల చేత సంతకం పెట్టిస్తే నేను డబ్బిస్తాను. కమాన్ రాజీ, సంతకం పెట్టు. వాట్ మై డియర్ పెళ్ళాం, మామగారి ప్రాణాలు ముఖ్యమా మొగుడు ఆశలు ముఖ్యమా అని ఆలోచిస్తున్నావా? నీ సంతకం విలువ అమ్మ నుదుటి మీద కుంకుమ. నువ్వు చాలా ఇరకాటంలో పెట్టేశాను కదూ. సంతకం చేస్తే నేను దక్కను, పెట్టకపోతే మామయ్య దక్కడం. కమాన్. నేను సంతకం వద్దమ్మా, వద్దు. వీడవసరాల కోసం ఆయన ప్రాణం బేరం పెట్టాడని తెలిస్తే ఆపరేషన్ చేసిన ఆయన బ్రతకరు. ఇలాంటి నీచుడి కన్నందుకు ఆయన నేను చస్తాం. వద్దమ్మా, నువ్వు సంతకం పెట్టద్దు. ఆయన ఏమిటో నాకు పూర్తిగా అర్థమైంది. నా గురించి మీరేం బాధపడకండి. మధ్యలో వచ్చిందాన్ని మధ్యలోనే పోతాను. నా కాపురం నిలబడడం కోసం చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని బలివ్వలేను. అనుకుంటాం గాని ఆడదానిలో ఆడతనం కంటే అమ్మతనమే ఎక్కువ. చిచ్చి, ఏం సాధించానని నవ్వుతున్నావురా? కోడలు విడాకులిస్తే కోట్లు వస్తాయి, కానీ ఆ కోట్లతో ప్రేమాభిమానాలు కొనుక్కోలేవురా దరిద్రుడా. చాలు 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 చాలు, ఇప్పటికే మెలో డ్రామా చాలా ఎక్కువైంది. పిచ్చమ్మా, నాన్నకి ఆపరేషన్ చేయాలని తమ్ముడు ఫోన్ చేయడం, నేను డబ్బు అరేంజ్ చేయడం అన్నీ అయిపోయాయి. నువ్వు వచ్చేసరికి నేను ఫోన్లో ఏం మాట్లాడుతున్నావు అనుకున్నావు? ఆ విషయమే. నాన్నకి ఈ పాటికి ఆపరేషన్ మొదలై ఉంటుంది, డాక్టర్లు ఏం భయలేదని చెప్పి నువ్వేం కంగారు పడకమ్మా. అవునా? మరింత నాటకం ఎందుకు ఆడేవరా? సంతకం పెట్టించుకోవాలంటే నాటకం ఆడాలి కదమ్మా. ఏంటమ్మా? డోంట్ వరీ అమ్మా, అనుకోని షాక్ కదా, మెంటల్ వచ్చి ఉంటుంది. ఆ పేపర్ మీద సంతకం చూసుకుంటే నాకు కాదండి నీకు మెంటల్ వస్తుంది. ఏంటి సంతకం పెట్టుకుంటే ఫూల్ అని రాశావు? అనుకుంటాం గాని ఫూల్ ఫూల్ అనకుండా ఊల్ అంటారా? రాజీ, కొంచెం కూల్ అవ్వండి శ్రీవారు. అంటే ఓ పక్క నాన్న ప్రాణాలు పోతున్నాయని చెప్పినా సంతకం పెట్టలేదంటే అర్థం ఏంటి? సమయానికి డబ్బు అరేంజ్ చేశాను కాబట్టి సరిపోయింది. నేను ఆడిన డ్రామా కాకుండా నిజమైతే ఏమయ్యేది? నాన్న ఏమైపోయినా సంతకం పెట్టేదాన్ని కాదనమాట. ఆయన మీకు నాన్నగారైతే నాకు మా నాన్నగారి కంటే ఎక్కువ. మా నాన్నని అడిగి ఆ డబ్బు తెద్దామని నిర్ణయించుకున్నాకే ఆ పని చేశాను. ఇలా నెత్తికొక్కుతారని డబ్బును వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అంటారు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న శిరీష్ కి ఇంకా ఎక్కువ డబ్బుంది. నాతోనే వేగలేని వాళ్ళు ఆవిడతో ఎలా వేగుతారో. రాజీ, ఆయన ఇప్పుడప్పుడే మెంటల్ నుంచి కోలుకోలేరు. పదండి అత్తయ్య, మన హాస్పిటల్కి వెళ్దాం. శిరీషా, శిరీషా, బాయ్. బాగున్నావమ్మా? ఈ నాళ్లకు నువ్వు ఒక ఇంటిదాని అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ అమ్మాయి నా పిఏ, అంటే పర్సనల్ అసిస్టెంట్ కాదు, పర్సనల్ అడ్వైజర్. ఓ, అప్పుడప్పుడు ఫోన్ లో చెబుతా ఉండేదాన్ని ఈ అమ్మాయి గురించేనా? మా శిరీషకి నచ్చావంటే నువ్వు చాలా గ్రేట్ అమ్మా. మా బాబాయ్. నమస్కారం అండి. నమస్తే. 1 minute. కూర్చోండి. మా బాబాయ్ లండన్ నుంచి వచ్చారు. నేనంటే పంచ ప్రాణాలు, అందుకే పిలిపించాను. మంచి పని చేశావు.
ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఇది అసలు గెటప్. ఇందాక సూటు బుట్టులో వచ్చానే అది నకిలీ గెటప్. అవును, ఇంతకీ అల్లుడు గారు ఎక్కడా? ఈ పాటికి వచ్చేయాలి బాబాయ్. అదిగో మాటల్లోనే వచ్చారు. రవి, మీట్ మై అంకుల్. అంకుల్, దిస్ ఇస్ రవి. నమస్తే. నమస్తే. అవును, అడగటం మర్చిపోయాను. ఈ దేవుడు బొమ్మలై పెట్టారు, ఏమిటి విశేషం? మంచి మొగుడు దొరకడం కోసం రాజేశ్వరి గారు నోము నోచుకోమంటే అనుకుంటాం గాని మంచి మొగుడు దొరికాడుగా, ఇంకా నోవులు ఎందుకు? దొరికిన మొగుడు జీవితాంతం మంచిగా ఉండటం కోసం అనుకోండి. ఇది బాగుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలెట్టండి. హలో, రండి డాక్టర్. జ్వరం చాలా తీవ్రంగా ఉంది. 2 టాబ్లెట్లు చొప్పున ప్రతి 4 గంటలకి రాత్రంతా మందులు ఇవ్వండి. తెల్లారేసరికల్లా తగ్గిపోతుంది. అలాగే. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సరేనండి. రాత్రంతా నా కోసం మేల్కుని నువ్వు జ్వరం వచ్చిందానిలో అయిపోయి తెలుసా? నా మీద నీకు నిజంగా ప్రేముందా? మాటల్లో చెప్పాలా? అంత ప్రేమను దానివి సంతకం పెట్టకుండా ఎందుకు ఏడిపిస్తున్నావే? సంతకం పెట్టనని నేను చెప్పానా? నన్ను అయ్యే చేతిలో పెట్టండి, సంతకం పెడతాను. అబ్బా, అలా మాట్లాడకే, నా కడుపులో తిప్పినట్లుంటుంది. మీరు విడాకుల కాగితం మీద సంతకం పెట్టమంటుంటే నాకు గుండెల్లో కెలికినట్టుంటుంది. అసలు నువ్వు సంతకం పెడతావో పెట్టవో అన్న దిగులతోనే నాకు జ్వరం వచ్చింది. అందుకేం కాదు, 100 కోట్లు రాబోతున్నాయి కదా, పాపం దిష్టి తగిలి ఉంటుంది. నువ్వు సంతకం పెట్టకపోతే ఎలా వస్తాయి? మీరు పొరపాటు చేశారు. నాకు పెళ్ళయింది, విడాకులు వచ్చేసానని చెప్పకుండా ఆ శిరీష్ ఇంటికి ఆ ఇంటికి వంటవాడిగా వెళ్తే బాగుండేది. ఇదిగో నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. రవి, గుడ్ మార్నింగ్. నువ్వు ఇక్కడున్నావేంటి? అది అది ఆ, రవి గారికి జ్వరం వచ్చింది మేడం. మీ పిఏగా ఆయనకి సర్వీస్ చేయడం నా డ్యూటీ కదా, అందుకే డాక్టర్ని పిలిపించి రాత్రి అంతా ఇక్కడే ఉండిపోయాను. ఏంటి, జ్వరం వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, మీ పియ్య గారి పుణ్యం అని తగ్గింది. నా ఉడ్బి పట్ల ఇంత శ్రద్ధ చూపినందుకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో, మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. ఆయనకు కూడా అదే అర్థం కావట్లేదు పాపం. అరే, ఇదేంటి? మీ ఆవిడకి విడాకులు ఇచ్చేశానన్నా? ఇవన్నీ ఏమిటి? ఇవి ఇవి ఆవిడకి విడాకులు ఇచ్చేశారు కానీ ఆవిడ వస్తువులు కాదు కదా, ఆవిడ జ్ఞాపకాలుగా అట్టే పెట్టుకున్నారేమో. అంటే విడాకులు ఇచ్చేసినా ఆవిడ్ని మర్చిపోలేదా రవి? అబే, అదేం లేదు, టోటల్ గా మర్చిపోయారు. కాకపోతే ఈ వస్తువులన్నీ బయట పారేయడం కూడా మర్చిపోయారు. అది సంగతి. రవి, నువ్వు నీ మనసు నాకు మాత్రమే సొంతం కావాలి. నీ మాజీ భార్య జ్ఞాపకాలు కూడా నీకుండకూడదు. లేవు, అస్సలు లేవు. ఒట్టు. ఐ లైక్ ఇట్. రాజీ, పద వెళ్దాం. రవి, నీ హెల్త్ జాగ్రత్త. అలాగే. ఒక నిమిషం మేడం, ఏ టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలో చెప్పొస్తాను. ఓకే. అమ్మయ్యా, రక్షించావు. నువ్వే నా భార్యని ఎక్కడ తెలిసిపోతున్నానని అడలు చచ్చాను. థ్యాంక్స్. ఎంత పొరపాటు చేశారండి. భార్యకి విడాకులు ఇచ్చేశానని చెప్పే బదులు భార్య చచ్చిపోయిందని చెప్పుండాల్సింది. అప్పుడు మీకే టెన్షన్ ఉండేది కాదు.